హైదరాబాద్ కోకాపేట్ శారదాపీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, అందులో ఎలాంటి సందేహం లేదని పునరుద్ఘాటించారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కోకాపేట్లోని శారదాపీఠాన్ని సందర్శించి అక్కడి రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజాప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందన్న శ్రీధర్ బాబు మతాన్ని అడ్డుపెట్టుకుని కొందరు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిజంగానే ఎక్కడైనా బుల్డోజింగ్ జరుగుతాయి. ఏ విధంగానైతే సమాచారం సంబంధించిన అంశం విషయంలో తెలుసుకుని వెంటనే శారదా పీఠానికి సంబంధించిన అంశాన్ని ఏ విధంగా పరిష్కారం చేపించే బాధ్యతలో భాగంగా తీసుకెళ్లినామో, అదేవిధంగా అన్యాయం ఎవరైతే గురవుతారో వారికి న్యాయం చేసే కార్యాచరణలో ఎక్కడ ఈ ప్రభుత్వం వెనుకాడదని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా జంట నగరాలకు సంబంధించిన ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. లేనిది ఆపాదించి దాన్ని మీరు తుడుచుకోండి, అది మీది, మీ బాధ్యత, అది తుడుచుకోండి అంటే వారి వ్యవహార శైలి మార్చుకోండి. సమాచారంలో ఎక్కడో లోపం ఉంది, సవరణ చేసుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది అని ముఖ్యమంత్రి ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయమే ఇది ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్.